సినిమా తారల జీవితం పాకుడు రాళ్ల మీద నడక లాంటిది. నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 30 సంవత్సరాలు. ఈ 30 ఏళ్లలో నేను ఎన్నో రంగాలు చూశాను. ఆ రంగాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ల బాధలు చూడడమే కాదు, ఆర్టికల్స్గా రాశాను. అలాగే కొన్ని ఎపిసోడ్స్ కూడా చేశాను. అలాగే కొన్నాళ్ల నుంచి వాళ్ళ గొంతుకై నిలుస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఈరోజు ఎందుకో మాట్లాడాలనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో జేడి చక్రవర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలు హల్చల్ చేస్తుంటే, నిజంగా ఆయన చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఎంతోమంది మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చి వాపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు. నాట్ ఓన్లీ సెలబ్రిటీ అంటే, ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది ఉందా అంటే, ఆడదానికి ఎక్కడైతే అవసరం ఉందో, ఉద్యోగం అవసరం ఉందో, పని అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క కాస్టింగ్ కౌచ్ అనేటటువంటి ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు నేను మీ ప్రియా చౌదరి. నాటి సావిత్రి నుంచి ఇప్పుడున్నటువంటి హీరోయిన్లు ఎవరు తీసుకోవాలో, ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పేర్లు నాకు తెలియదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మగవాడి దౌర్జన్యానికి బలైపోయినటువంటి హీరోయిన్లు మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త తరానికి చాలా మందికి తెలియదు. ఈ ఇండస్ట్రీలో ఉండాలి అనంటే ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేటటువంటిది ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లోకి ఒక ఇండస్ట్రీ ఉంది ఏదైనా అంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ కింద చెప్పుకునేటటువంటి వాళ్ళు. చివరికి అది పెరిగి పెరిగి మిగిలిన అన్నిటిల్లోనూ ఇది వ్యాపించింది. దీంట్లో ఏ విధంగానూ డౌటే లేదండి. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది అనంటే, నిజం చెప్తున్నాను, ఒక గ్లామరస్ ఫీల్డ్ అది. ఆ గ్లామరస్ ఫీల్డ్లో అందరికీ గుర్తుందో లేదో, కృష్ణవంశీ గారు తీసినటువంటి సినిమా ఖడ్గం సినిమాలో అందులో సరిత పాత్ర మనకి గుర్తొస్తుంది. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నన్ను నేను తెర మీద చూసుకోవాలి అనేటటువంటి ఆ ఒక్క కోరిక ఏదైతే ఉందో, అది ఎంతో మంది కోరికలు తీర్చవలసినటువంటి స్థితికి ఒక ఆడదాన్ని తీసుకెళ్ళింది అనంటే సభ్య సమాజం సిగ్గుపడద్దా? ఈ మధ్య కాలంలో ఒక పెద్ద హీరో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచా అలాంటిదేమీ లేదే అని చాలా తేలిగ్గా తీసేసి పడేశారు ఆయన. నవ్వుకున్నాను నేను. ఎందుకంటే విషయం వారికి తెలియక కాదు, అలాగే వారికి తెలియదు అని మాకు తెలియక కాదు. అందరికీ అన్నీ తెలుసు, కానీ ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందండి. నేను ఎప్పటి నుంచో ఈ ఇష్యూస్ మీద నేను పోరాడుతున్నాను. ఒక ఆడది బయటికి వచ్చి తనని తాను, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనంటే, ఒక మగవాడికి లైంగిక వాంఛలు తీరిస్తే తప్ప ఆ ఇండస్ట్రీలో నిలబడడానికి అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని చూస్తే సిగ్గుపడాలి, చాలా సిగ్గుపడాలి. నేను ఎంతో మందితోటి మాట్లాడి చూశాను. నేను అసలు ఇది ఎక్కడ ఉంది, ఎందుకు వేళ్ళూనుకు పోయింది అనంటే, ఒకానొక సీనియర్ రైటర్ అండి, ఆయన సినిమా క్రిటిక్ కూడా. ఆయన మాట్లాడారు. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయనతోటి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, సార్ ఎందుకు ఇట్లా, ఇది ఎందుకు ఇంత సహజమైపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని. అప్పటికి ఇంకా మిగిలిన ఇండస్ట్రీస్లోకి ఇది పాకలేదండి, అంతగా పాకలేదు. అంటే ఆయన ఒక మాట అన్నారు ఏంటి అనంటే, ఒక ప్రొడ్యూసర్ ఒక అవకాశం ఇస్తాడమ్మా, ఆ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళు కృతజ్ఞతగా వాళ్ళకి తమను తాము సమర్పించుకుంటారు ఆ ప్రొడ్యూసర్కి, లేకపోతే ఆ డైరెక్టర్స్కి అనేటటువంటి వ్యాఖ్య నన్ను చాలా చాలా కలిచివేసిందనే చెప్పుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే అదేదో ఒక అన్నం తిన్నంత చాలా సులువుగా ఆయన మాట్లాడేయటం అనేటటువంటిది చాలా బాధ పెట్టింది నాకు. అంటే ఆడదానికి వ్యక్తిత్వం ఉండదా? కృతజ్ఞత అంటే ఒక అతను ఇచ్చినటువంటి రెమ్యునరేషన్‌కి, అతను ఇచ్చినటువంటి పాత్రకి అద్భుతంగా నటించటం అనేటటువంటిది తిరిగి ఇచ్చేటటువంటి గిఫ్ట్ కాదా?
మహిళ అంటే ఎంత చులకనైపోయింది. ఈ అవకాశాన్ని మగవాడు తీసుకున్నాడా? మహిళ ఇచ్చిందా అంటే వైస్ వర్సా. ఒక ఇండస్ట్రీలో నిలబడాలి అంటే నేను మీకు ఇందాక చెప్పాను గదా! సరిత ఒక్క ఛాన్స్. ఒకే ఒక్క ఛాన్స్. నన్ను నేను తెర మీద చూసుకోవాలి అనేటటువంటి కోరిక బలంగా ఉన్నటువంటి ఆడపిల్లల్లో ఇలాంటివి ఈ లైంగిక పరమైనటువంటి కోరికలు తీర్చుకునేటటువంటి అవకాశాన్ని మగవాళ్ళు అందిపుచ్చుకోవడం. అంటే దాన్ని వాడుకోవడం అని అనాలేమో మనం. నేను స్వయంగా చూసిన సంఘటనలు ఎన్నో. కానీ స్వయంగా అంటే ఆహ్, నా దృష్టికి వచ్చినటువంటి సంఘటనలు కానివ్వండి, కొంతమంది బాధపడినటువంటి సంఘటనలో ఒక విషయం అయితే చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. నేనుంటున్నటువంటి ఏరియాలో ఒక హాస్పిటల్ ఉంది. నేనున్నటువంటి ఫ్లాట్ పక్కనే ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన చాలా ఏజ్డ్ అన్నమాట. నాకు బాగా స్పాండిలైటిస్ బాగా ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా ఉంది. కొంచెం పర్వాలేదు. అప్పుడు బాగా విపరీతంగా నాకేంటంటే నైట్ టైము బాగా పెయిన్ ఎక్కువ వచ్చేసింది ఒకసారి. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు పక్క ఫ్లాట్ కాబట్టి ఎవరో ఒకళ్ళు మా వాళ్ళెవరైనా సరే, మా తమ్ముడో లేకపోతే మా మదరో ఎవరో ఒకళ్ళు పక్కింటికెళ్ళి అంకుల్‌ని పిలుచుకొస్తే పాపం ఆయన వచ్చి ఒక ఇంజెక్షన్ చేయడమో, లేకపోతే ఒక టాబ్లెట్ ఇవ్వడమో ఏదో చేసేవారనమాట. మెడిసిన్ ఇవ్వడం జరిగేది. అయితే ఆ రోజు కూడా సేమ్ అదే బాగా స్పాండిలైటిస్ ఎక్కువగా ఉండటంతోటి భరించలేకపోయాను. పక్కకి వెళ్ళి మా మదర్ ఎళ్లి తలుపు కొడితే ఆ ఆంటీ చెప్పారేంటంటే, "లేదమ్మా నైట్ డ్యూటీ ఉంది. హాస్పిటల్‌లో ఉన్నారని." హాస్పిటల్ పక్కనే ఉందనమాట. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. సరే నేను అక్కడికే వెళ్దాం. ఏదైనా సరే టాబ్లెట్ ఏసుకున్నా కూడా అది తగ్గలేదు. భరించలేనంత పెయిన్ వచ్చేసింది నాకు. సో, అది ఆయనతోటి ఇంజెక్షన్ చేయించుకుందాం అని చెప్పేసని పెయిన్ కిల్లర్ ఏదైనా ఇంజెక్షన్ చేయించుకుందాం అని వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అనంటే, అక్కడికి ఒక హీరోయిన్ వచ్చిందండి. ఒక హీరోయిన్ వచ్చింది. ఆ హీరోయిన్‌ని డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టరు ఒక లేడీ అన్నమాట. ఇప్పుడు లేదావిడ. ఆ లేడీ కూడా అక్కడున్నారు. ఆ హీరోయిన్‌కి కడుపులో నొప్పి వచ్చింది అని చెప్పేసని హాస్పిటల్‌లో జాయిన్ జేశారు. నేను హాస్పిటల్ లోపలికి వెళ్తున్నప్పుడు అంటే నైట్ టైమ్ దాదాపు అరౌండ్ 11 దాటిందండి. ఆ టైంలో అన్నమాట. గట్టిగా ఆవిడ మాట్లాడుతూ ఉందన్నమాట. ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే అక్కడ వినిపిస్తూ ఉందన్నమాట. బయటికొచ్చి ఆవిడ మాట్లాడుతుంది. నేను బయట నుంచెళ్ళా బయట ఎవరు లేరు. ఆవిడేం మాట్లాడుతుంది అనంటే, "నో, నో, 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 నో షీ విల్ కమ్ బ్యాక్. షీ విల్ కమ్ బ్యాక్. షీ విల్ గివ్ యూ ప్లెజర్. యూ డోంట్ వర్రీ" అని ఇలా మాట్లాడుతుంది. నేనది నా నొప్పిలో నేనంత ఇదిగా పట్టించుకోలేదు. ఏంది ప్లెజరో ఏదో ఎవరో గట్టిగా మాట్లాడుతున్నారని చూసుకుంటూ లోపలికెళ్ళాను నేను. లోపలికెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఎక్కడున్నారు అనంటే, అమ్మ పలానా పేషెంట్‌ని చూస్తున్నారని అంటే, నాకు ఆ హాస్పిటల్ పరిచయము, డాక్టర్ గారు కూడా పరిచయం కాబట్టి నేను డైరెక్ట్‌గా అక్కడ రూమ్‌లోకి వెళ్ళాను. వెళ్ళేసరికి హీరోయిన్ ఉందన్నమాట అక్కడ. ఏంటి అనంటే, ఆ అమ్మాయికి కడుపులో నొప్పి. కడుపులో నొప్పని అమ్మాయి అక్కడ జాయిన్ అయింది. ఆయన టెస్ట్ చేస్తున్నారు. "ఎక్కడొస్తుందమ్మా కడుపులో నొప్పి" అని జెప్పేసని ఆయన చూసిన తర్వాత ఒక మాట అన్నారు. "నీకు కడుపులో నొప్పి లేదమ్మా" అనేసి. లేదమ్మా నీకేదన్నా ఇండైజెషన్ ఉండుంటుంది. అందుకే అనీజీగా ఉంటుందేమో. నీకు చిన్న టాబ్లెట్ ఇచ్చేస్తాను నేను. అది వేసుకొని వెళ్ళిపోవచ్చు" అనంటే, వెంటనే ఆమె డాక్టర్ గారి చేతిని ఇలా పట్టుకుందండి. పట్టుకొని, "డాక్టర్ గారు మీరు నన్ను పంపించేసినా నేను మళ్ళీ వస్తా. నాకీ కడుపులో నొప్పి తగ్గదు." అనగానే ఆయన షాకయినారు. షాకయ్యి, "ఎందుకమ్మా?" అని జెప్పేసని అడిగారు. అంటే ఆవిడ డాక్టర్ గారు అక్కడున్నారు. ఆయనున్నారని జెప్పేసని ఆ కర్టెన్స్ ఉంటాయి గదా! కర్టెన్స్ ఇవతల నిలబడ్డాను. ఆయన వస్తారు గదా! చూయించుకుందాం అనేసి. అమ్మాయి మాట్లాడుతుంది. ఎందుకు అనంటే, నేను ఈ నేను నటిస్తున్నటువంటి సినిమాకి ఒక ఫైనాన్సరు ఉన్నాడండి. ఆ ఫైనాన్సర్‌కి ఈరోజు నేను కమిట్మెంట్ ఇచ్చాను. నేనివ్వలేదు. నాతో సినిమా తీసేటటువంటి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. నేను వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడి పేరు సో అండ్ సో. వాడు పరమ దుర్మార్గుడు. పరమ దుర్మార్గుడు. వాడి టార్చర్ నేను భరించలేనండి. వాడు సెక్సువల్‌గా నన్ను ఎంత హెరాస్ చేస్తాడో నేను చెప్పలేను. వాడి టార్చర్ నేను భరించలేను. నేను అందుకని కడుపులో నొప్పి అని చెప్పేసని వంకబెట్టుకొని నేను హాస్పిటల్‌లో ఉన్నాను. ఒక్కసారి నాకు ఆ స్పాండిలైటిస్ నొప్పి ఎక్కడ పోయిందో నాకు అర్థం కాలేదండి.
ఒక ఆడదాని దుస్థితి అంత నీచంగా ఉందా? ఆ పెయిన్ ముందు నా స్పాండిలైటిస్ పెయిను అనంగానే అప్పుడు ఆయన ఇమ్మీడియేట్‌గా సరేనమ్మా రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను నేను. సరే పడుకోండి అని చెప్పేసని ఆయన నేను చెప్తాను నేను మాట్లాడతానని ఆయన బయటకొచ్చి నన్ను చూసి ఏంటి వచ్చావు అని అడిగారు. అంకుల్ నాకు ఏమి లేదండి అని చెప్పా. ఏమి లేకుండా అర్ధరాత్రి 11:30కి ఎందుకొచ్చినావు అన్నారు. అప్పుడు చెప్పా. అంకుల్ స్పాండిలైటిస్ బాగా ఎక్కువైపోయింది. పెయిన్ ఎక్కువైపోయింది. ఇంజెక్షన్ చేయించుకుందాం అని వచ్చాను అనంటే. టాబ్లెట్ యేసుకున్నావా అంటే లేదు అంకుల్ యేసుకున్నాను తగ్గలేదు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. అదేంటి అని అడిగారు. అన్న తర్వాత ఆయనకు అర్థమైంది నేను అక్కడ ఉన్నాను. నేను విన్నాను అని చెప్పేసని ఆయన నన్ను తీసుకొని అక్కడి నుంచి మెల్లగా వస్తూ, ఇవన్నీ చాలా కామన్ బేటా. మేము చూస్తూనే ఉంటాము. బాధ అనిపిస్తుంది. అమ్మాయిని అంటే నేనన్నాను అంకుల్ పంపించేస్తారా పాపం ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి? పంపించొద్దు అంకుల్. అమ్మాయిని ఎట్లైనా సరే మీరు సేవ్ చేయండి అంటే అప్పుడు ఆయన నవ్వి ఒక మాట అన్నారు. పంపించనమ్మా. ఇలాంటి కేసులు వస్తూనే ఉంటాయి. తెల్లవారుజామున పంపిస్తాను. మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తానని చెప్పేసని ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకొచ్చినటువంటి ఒక లేడీ అండ్ ఇంకొకళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి చెప్పారు ఏంటి అనంటే, "తనకి సివియర్‌గా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి కదిలించొద్దు. చాలా ఇది ఉంది. రేపు మార్నింగ్ వరకు మేము చూస్తాం. మళ్ళీ పెయిన్ రాకుండా ఆహ్, ఇంజెక్షన్ అయితే ఇచ్చాం. ఏ నిమిషానైనా సరే రిపీట్ అవ్వచ్చు." ఏదో చెప్పారాయన మెడికల్ టర్మినాలజీలో ఏదో చెప్పి, "ఆవిడకి చాలా రెస్ట్ అవసరం ఉంది. మీరు డిస్టర్బ్ చేస్తే గనక చాలా ప్రమాదం" అన్నట్టుగా ఆయన చెప్పిన తర్వాత ఆవిడ ఆహ్, చాలా కంగారు పడిపోయిందనమాట. అతను గూడా ఆమె పక్కన ఉన్నటువంటి మగ వ్యక్తి గూడా చాలా కంగారు పడిపోయి, "అట్లా కాదండి ఒక ఇంజెక్షన్ చేయండి. ఎంత ఒక 1 అవర్‌లో తగ్గిపోతుందా? ఒక 2 అవర్స్‌లో మేము తీసుకెళ్ళిపోవచ్చా? అయ్యో! బ బ ఇది పర్వాలేదండి తగ్గిపోతది గదా! మీరు ఇంజెక్షన్ ఇవ్వండి." ఇలా మాట్లాడుతుంటే ఆయన గట్టిగా అరిచేసారన్నమాట. "మీరు మనుషులా ఇంకేమన్నానా? అమ్మాయికి తగ్గ ప ప చాలా ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నాను గదా! సరే తీసుకొనెళ్ళండి శవం అయితది పొద్దున్నేకి. చాలా క్రిటికల్‌గా ఉందని మాట్లాడుతుంటే ఏం అర్థం గావట్లేదా? రేపొద్దున ఏదన్నా అయితే మీ మీదే కేస్ బుక్ చేస్తానని" జెప్పేసని ఆయన గట్టిగా అరిచారు. లేదు లేదండి. ఆడపిల్ల గదా! హాస్పిటల్‌లో ఎందుకు? రేపుడు వచ్చే కడుపులో నొప్పే గదా! ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. "ఏం పర్వాలేదండి, పర్వాలేదండి" అని చెప్పేసని అమ్మాయి దగ్గర ఎవరో వాళ్ళ పేరెంట్సో మరి ఎవరో తెలీదు వాళ్ళున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇది నేను స్వయంగా చూసినటువంటి సంఘటనయితే నేను విన్నవి ఎన్నుండుంటాయి చెప్పండి ఒకసారి. కౌన్సెలింగ్‌కొస్తారు మా దగ్గరికి ఒక్కొక్కళ్ళు. వాళ్ళ స్టోరీలు చెప్తూ ఉంటే, వాళ్ళ డిప్రెషన్స్ చెప్తూ ఉంటే, వాళ్ళ కన్నీళ్లు వింటూ ఉంటే నిజంగా చెప్తున్నాను కదా! వాళ్ళని ఆధ్యాత్మికత వైపుకి నడిపించడానికి మాకు చాలా టైం పడుతుంది. ఆ డిప్రెషన్ నుంచి ఇట్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళు కొంతమంది ఏవండీ అప్పుడు అవకాశాలు కావాలని చెప్పేసని మేము ఇలా వచ్చాం. అమ్మ మీరు బయటికి రావచ్చు కదా! మీరు దాంట్లోనే ఎందుకుంటున్నారు అనంటే, రావచ్చు మేడం. కానీ ఇంకా ఎక్కువ వేధింపులుంటాయి. దీంట్లో నుంచి బయటకొచ్చేస్తే. దీంట్లో నుంచి రాలేము. దీంట్లో ఉండలేము. ఈ బాధలు శారీరక, మానసిక బాధలు కేవలం చాలా మంది దీంట్లో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక పాపం ఈ ఇండస్ట్రీలో ఉండిపోవాల్సొస్తుంది. ఏంటి వాళ్ళ పరిస్థితి నాకు చెప్పండి? ఎంత అద్భుతంగా మనం స్లోగన్‌లు రాస్తామంటే, "ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత." అలాగే బస్సుల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారు. స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. వారి సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం. ఇలాంటివన్నీ గోడల మీదకి, సిటీ బస్సుల్లోకి, పుస్తకాల్లోకి పరిమితమైపోయినియా? ఎన్ని జరుగుతున్నాయండి వాస్తవంగా? ఎన్నున్నాయో తెలుసా? ఇవాళ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో అది కూడా ఎందుకు అనంటే, 'జేడీ చక్రవర్తి' గారు మాట్లాడారు కాబట్టి ఇది మళ్ళీ జనాలందరికీ వైరల్ అయింది. ఆయన ఒక్క విషయం ఆపేసాడు. ఆ ఒక్క విషయం ఆయన్ని ఎంత కలచివేసి ఉంటే మాట్లాడారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం కూడా నన్నంత కలిచివేసింది. అంటే ఒక ఆడది జీవితంలో తను అనుకున్న రంగంలో పైకి రావాలంటే, ఒక మగవాడికి లొంగిపోయి ఉండాల్సిన అవసరం ఉందా? వాడి కామవాంఛలు తీర్చడం కోసమే ఆడది ఈ భూమి మీద పుట్టిందా అండి? సిగ్గుపడాల్సిన అంశం కాదా? ఈరోజు 33% రిజర్వేషన్ కోసము, రిజర్వేషన్ అమలు కాలేదని గొంతులు చించుకొని అరుస్తున్నామే. గుండెల మీద చెయ్యేసుకొని మాట్లాడదామా? ఇక్కడ గెలుస్తున్నామా మనం? ఏ రంగంలోనైనా. ఒక మహిళ తనంతట తానుగా స్వతంత్రంగా ఎదిగినటువంటి మహిళల శాతం చాలా తక్కువ మంది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ మహిళ తట్టుకొని నిలబడాలంటే ఎన్ని అవమానాలను దాటుకొని రావాలో తెలుసా?
ఎంత పోటీని తట్టుకోవాలో తెలుసా? అలాగే తట్టుకొని పైకి వచ్చింది అనంటే, ఇంకా ఆ మహిళని చూస్తే ఇదే పురుష లోకానికి సాటి మహిళలకు కూడా ఎంత జెలసో తెలుసా? ఎంతసేపు చూసినా వ్యక్తిత్వ హననం చేయడానికి ఈళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తారనేటటువంటి వాస్తవాలు మీకు తెలుసా? ఎన్నున్నాయి. ఎన్ని కథలున్నాయి. అడుగడుగునా ఉన్నాయి. ఈరోజు స్త్రీల పరిస్థితి, స్త్రీలు ఆకాశంలో సగమని మాట్లాడుతున్నాం. స్త్రీ ఎంతో స్థాయికి ఎదిగిందని మాట్లాడుతున్నాం. కానీ కొన్ని గుండెల్ని కదిలించి చూడండి. ఆ లోతుల్లో ఎన్ని కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఎంత అలజడి ఉందో. పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక స్త్రీ ముందుకెళ్ళడానికి ఎంతమందిని తట్టుకొని రావాలి. కొంతమంది మహిళలు ఎంతమందిని సంతృప్తి పరిచి రావాలి. అలాగే కొంతమంది అవకాశాలు లేక లేదా అవకాశాల కోసం పడుకోలేక ఇంకా పచ్చిగా చెప్పాలి అనంటే వాళ్ళ యొక్క టాలెంట్‌ని తొక్కి పట్టుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళెంతమంది. రోడ్డు మీదకి ఒక ఆడది వచ్చి ఫైట్ చేసింది అనంటే ఎంత నీచంగా మాట్లాడతారో తెలుసా? ఒక్కసారి నేను అడుగుతున్నాను వీళ్ళందరికీ కూడా. అసలు మీకు మహిళల మీద గౌరవం ఉందా? ఏ ప్రభుత్వానికైనా. ప్రభుత్వం కాదండి. పుట్టినప్పుడే ఒక మగాడికి తల్లి ఎందుకు చెప్పదు? ఆడదాన్ని గౌరవించరా? ఆడదానిలో ఒక దేవతని చూడు, ఒక తల్లిని చూడు, గౌరవంగా చూడు అని ఏ తల్లి నేర్పదా? ఏ రంగంలో చూసినా ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి జేడీ చక్రవర్తి గారు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ చెప్పని కథలు, తెలియని రంగాలు, బయటపడనటువంటి వ్యవస్థలు, వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలుసా? పొద్దున లెగిస్తే మా దగ్గరికి డిప్రెషన్‌తో వస్తారు. లైంగిక వేధింపులు. కొంతమంది లొంగిపోయిన వాళ్ళకి బాధలే, లొంగని వాళ్ళకి బాధలే. లొంగకపోతే అవకాశాలు రాని వాళ్ళకి కూడా బాధలే. ఎక్కడ ఉందండి స్త్రీ జాతికి గౌరవం? హ్మ్. ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి స్త్రీ అంటే తనను తాను ఒక మగవాడి పక్క పరిస్తే ప్రూవ్ చేసుకోవాలా? సిగ్గు లేదా ఈ సమాజానికి? సినిమాలు తీస్తారే అబ్బా! ఎంత అద్భుతంగా స్త్రీ జాతి గురించి డైలాగులు రాస్తారండి. హ్మ్. అదే రచయిత, అదే మనుషులు, అదే మగవాడు మళ్ళీ స్త్రీని ఒక ఐటెమ్ సాంగ్‌గా చూపిస్తాడు. భోగ వస్తువు. స్త్రీ ఈరోజు సిగ్గుపడాలి. సమాజం సిగ్గుపడాలండి. ముఖ్యంగా ఇలాంటి మగవాళ్ళని కన్న తల్లులు సిగ్గుపడాలి. తండ్రులు సిగ్గుపడాలి. కామం, కామం, కామం. పిల్లల్ని కామంతో కన్నారా? లేకపోతే ఒక వాల్యూస్ తోటి కన్నారా? ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి. 'కృష్ణం వందే జగద్గురుంలో' దుర్మార్గుడు దుర్మార్గులు ఎలా తయారవుతారు? వాళ్ళు మనుషులేగా, వీళ్ళు మనుషులేగా అంటే దాంట్లో హీరోయిన్ ఒక మాట మాట్లాడుతది. మా అమ్మా, నాన్న పడుకుంటే నేను పుట్టాను అని అనుకునేవాడు పశువవుతాడు. మా అమ్మా, నాన్న కాపురం చేస్తే వాళ్ళ దాంపత్య జీవితానికి ప్రతీకగా నేను పుట్టాను అనుకున్నటువంటి వాడు మనిషవుతాడు. మహాత్ముడవుతాడు అని. ఈ ఆలోచన ఎవరిలో కలిగించాలి ఒక్కసారి చెప్పండి? తల్లి మొదటి గురువు. ఈ ఎపిసోడ్ ఎందుకు చేశానంటే తల్లులందరికీ చెప్తున్నాను. ఒక ఆడదాని ఉసురు ఊరికనే పోదండి. దానికి ఇష్టమై మగాడి దగ్గరికి వచ్చినా నేను చెప్తున్నాను. పరాయి స్త్రీ సాంగత్యం అనేది ఏదో ఒక రూపంలో, రోగం రూపంలోనో, కర్మ రూపంలోనో అది తిరిగి మీ జీవితాల్లోకే వస్తుంది. అది గుర్తు చేయడానికే ఈరోజు ఈ ఎపిసోడ్ చేశాను. చాలా మంది ఆడపిల్లలు ఎవరైతే నా దగ్గరికి ఆడపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళున్నారు. ఆఫీసుల్లో, ఇండస్ట్రీలో, అలాగే మోడలింగ్ ఫీల్డ్‌లో చెప్పొద్దండి. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్కడ లేవు. అరే! చిన్న చితక హాస్పిటల్‌లో నర్సులు, హాస్పిటల్‌లో స్టాఫు వాళ్ళు పైనున్నటువంటి వాళ్ళతోటిగా ఒక ఇందు కలదందు లేదను సందేహము వలదు ఎందెందు వెదికినా ఆ రంగంలో స్త్రీల పైన కామ వాంఛ కలదు. ఇంకా చెప్పాలంటే కామాంధులున్నారు. కామాంధులతోటే ఈ సమాజం నిండిపోయింది ఈరోజు. దయచేసి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్.
ఆడదంటే కోరికలు తీర్చేది కాదు. ఇదే ఆడది తిరగబడితే ఈరోజు ఏం జరుగుతున్నాయి? ఆ ఫ్రస్ట్రేషన్‌కి, ఆ స్థితికి ఆడదాన్ని తీసుకెళ్ళకండి. ఆడది ఎందుకు అట్లా మారుతుంది అనంటే, మీరు రగిల్చినటువంటి ఈ ఉన్మాదమే, కామోన్మాదం మీలో చూసి, ఇంత కాలరాస్తున్నటువంటి ఆడదాన్ని కాలరాసినటువంటి ఈ మగాడికి నేను గౌరవం ఇవ్వాలా అని ఇవాళ ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు. ఇలా తయారవ్వడానికి కూడా ఇలాంటి సంఘటనలు, పరిస్థితులే కారణం. చాలా వరకు మేజర్. అర్థం చేసుకోండి. భారత్ మాతాకి జై.